సైన్స్ కంటెంట్ లో భాగంగా మొక్కలలో ప్రత్యుత్పత్తి అంటున్నాం. సో ప్రత్యుత్పత్తి అంటే దాన్ని మనం ఇంగ్లీష్ లో రిప్రొడక్షన్ అంటున్నాం. సో రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్ అంటున్నాం. సో సాధారణంగా ప్రత్యుత్పత్తి గమనిస్తే మనకు రెండు విధాలుగా రెండు రూపాలలో కనబడుతుంది. సో మొదటి రూపాన్ని గమనిస్తే మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో సెక్సువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. అంటే సింపుల్ గా సెక్సువల్ లేదా లైంగిక అవయవాల యొక్క ప్రమేయం అనేది అందులో ఉండాలి. ఇక్కడ ప్రశ్న ఏంటి, మరి మొక్కల్లో లైంగిక అవయవాలు ఏంటి? సో మొక్కల్లో లైంగిక అవయవాలు మనకు కేసరావళి మరియు అండకోశాన్ని మనం లైంగిక అవయవాలుగా పరిగణిస్తాం. అదే విధంగా గమనిస్తే రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి అంటున్నాం. సో అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం ఇంగ్లీష్ లో ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఏ సెక్సువల్ అంటాం. అంటే లైంగిక అవయవాల ప్రమేయం అనేది అందులో ఉండదు. అంటే లైంగిక అవయవాలు కాకుండా ఇతర భాగాలు పాల్గొనడం ద్వారా ఏర్పడేది జరిగే ప్రత్యుత్పత్తిని మనము ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. సో అదే మొక్కల్లో గమనించండి, శాఖీయ భాగాలు అవుతున్నాయి. కాండము గాని, వేరు గాని, పత్రం గాని జరగాలి. ఉదాహరణకు గమనించండి, బ్రయోఫిల్లాన్ని గమనించండి. బ్రయోఫిల్లంలో పత్రం నుండి పత్ర కోరకాలు ఏర్పడడం ద్వారా కొత్త పత్రాలు అనేవి కొత్త మొక్కలు అనేవి ఉత్పత్తి అవుతాయి. కొన్నిటిలో లక్షణాల ద్వారా, కొన్నిటిలో బడ్డింగ్ ద్వారా, అంటే వివిధ రకాల రూపాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. సో బంగాళాదుంప చూడండి, క్యారెట్ చూడండి, బీట్రూట్ చూడండి, ముల్లంగి చూడండి. సో మరి ఇక్కడ మొక్కల ప్రత్యుత్పత్తికి సంబంధించి మరి ఏ అవయవాలు ఏ భాగాలు పాల్గొంటాయి? సో గమనిస్తే మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో పాల్గొనే ప్రధాన అవయవాలు ఏమవుతున్నాయి? పుష్పాలు అవుతాయి. సో పుష్పం అంటే డెఫినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లవర్? సో పుష్పము అంటే మొక్కల యొక్క లైంగిక అవయవాన్ని పుష్పము అంటున్నాం. సో పత్రము అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీఫ్? మొక్కల్లో ఆహారాన్ని తయారు చేసే కర్మాగారాన్ని మనం ఏమంటాము? పత్రంగా పిలవడం జరుగుతుంది. ద ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ప్లాంట్ గా పత్రాన్ని పిలవడం జరుగుతుంది. ఇలా మనకు ఒక్కొక్క దానికి ఒక నిర్వచనం ఉంటుంది. సో ఇక్కడ గమనిస్తే పుష్పము అంటే మొక్కలలో లైంగిక భాగాలను మనము పుష్పాలు అంటున్నాం. సో మరి అలాంటి పుష్పాల గురించి అధ్యయనాన్ని మనం ఏమంటున్నాం? ఆంతాలజీ అనడం జరుగుతుంది. సో పుష్పాల గురించి అధ్యయనాన్ని ఆంతాలజీ అంటున్నాం. సో విత్తనాల గురించి అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటున్నాం. మొక్కల గురించి అధ్యయనాన్ని బాటనీ లేదా వృక్షశాస్త్రము అంటున్నాం. జంతువుల గురించి అధ్యయనాన్ని జువాలజీ అంటున్నాం. జన్యువుల గురించి అధ్యయనాన్ని జెనెటిక్స్ అంటాం. ఇట్లా మనకు పుష్పాల గురించి అధ్యయనాన్ని మనం ఏమంటాం? ఆంథాలజీ అంటున్నాం. సో మరి ఇలాంటి పుష్పాలు వివిధ రకాలుగా మనకు కనబడతాయి ప్రకృతిలో. సో ఏం గమనిస్తే ఇక్కడ పుష్ప భాగాలను బట్టి, సో సాధారణంగా పుష్పంలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఉమ్మెత్తను ప్రధాన పుష్పంగా తీసుకుంటే, సో ఉమ్మెత్తలో మనకి 4 రకాల భాగాలు కనబడడం జరుగుతుంది. సో అలాంటి 4 భాగాలు కనుక ఉంటే ఆ పుష్పాన్ని మనం ఏమంటాం? సంపూర్ణ పుష్పము అంటాం. ఏ కంప్లీట్ ఫ్లవర్ అంటున్నాం. అంటే 4 భాగాలు 4 వలయాలుగా పుష్పంలో అమరి ఉంటే అలాంటి పుష్పాలను ఉత్పత్తి చేసే మొక్కలని మనము సంపూర్ణ పుష్పాలు కలిగిన మొక్కలుగా పిలుస్తున్నాం. అలాంటి పుష్పాన్ని కంప్లీట్ ఫ్లవర్ లేదా సంపూర్ణ పుష్పము అంటున్నాం. ఇక్కడ గమనించండి, మరి ఆ 4 వలయాలు ఏంటి? సింపుల్ గా గమనిస్తే ఆకుపచ్చ వర్ణంలో ఉండే రక్షక పత్రావళి, వివిధ వర్ణాలలో ఉండే ఆకర్షణ పత్రావళి, లోపల ఉండే కేసరాలు, మరే విధంగా అండకోశాలు అంటున్నాం. ఈ 4 గనుక ఒకే పుష్పంలో అమరి ఉంటే అలాంటి పుష్పాన్ని సంపూర్ణ పుష్పము అంటున్నాం. ఉదాహరణ ఏంటి? సాధారణంగా కనబడే మందార గాని, ఉమ్మెత్త పుష్పాలు గాని మనకి ఏమవుతాయి? సంపూర్ణ పుష్పాలుగా పిలువబడతాయి. రెండోది ఏమవుతుంది? అసంపూర్ణ పుష్పాలు అంటున్నాం. కంప్లీట్ గా ఉండవు. అంటే ఈ 4 భాగాల్లో ఏదో ఒక భాగం కోల్పోయినా, కేసరావళి కోల్పోవచ్చు, ఆకర్షణ పత్రాలు కోల్పోవచ్చు, రక్షక పత్రాలు కోల్పోవచ్చు, అండకోశం కోల్పోవచ్చు. ఏదైనా ఒకటి లేకుంటే, అంటే 3 ఉంటే, సో దాన్ని మనం ఏమంటాం? అసంపూర్ణ పుష్పము అంటాం. ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటున్నాం. సో ఏంటి ఇన్కంప్లీట్ ఫ్లవర్ కి ఉదాహరణ? దోస, సోర, బొప్పాయి అంటాం. ఇక్కడ గమనించండి, దోస, సోరకాయ, బొప్పాయిలో గమనిస్తే మీకు ఆడ పుష్పాలే ఉంటాయి, అంటే కేసరాలి వంటివి ఇన్యాక్టివ్లో ఉంటాయి. ఇవి మాత్రమే యాక్టివ్లో ఉంటాయి. సో అలాంటి పుష్పాలను మనం అసంపూర్ణ పుష్పాలు అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా గమనిస్తే పుష్పంలోని భాగాలను 4 భాగాలన్నా ఆ 4 భాగాలను 2 భాగాలుగా 2 క్రైటీరియాలుగా విభజించడం జరుగుతుంది. ఆవశ్యక భాగాలు, అనావశ్యక భాగాలు అంటున్నాం. సో ఆవశ్యక భాగాలు అంటున్నాం. ఆవశ్యకం దేనికి? ప్రత్యుత్పత్తికి, కొత్త మొక్కను ఉత్పత్తి చేయడానికి, కొత్త తరాన్ని జనరేట్ చేయడానికి అవసరం. ఆవశ్యకాలు అంట, ఆవశ్యక భాగాలు అంట. సో ఆవశ్యక భాగాలను బట్టి మళ్ళీ వీటిని విభజించారు.
ఏమన్నారు? ఒకటి ఏకలింగ పుష్పాలు, రెండు ద్విలైంగిక పుష్పాలు అంటాం. ఏకలైంగిక పుష్పాలు, ద్విలైంగిక పుష్పాలు. సో ఏకలైంగిక పుష్పాలను మనం ఇంగ్లీష్ లో ఏమంటాం? యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటున్నాం. ద్విలైంగిక పుష్పాలను ఏమంటున్నాం? బై సెక్సువల్ ఫ్లవర్స్ అంటున్నాం. ఇక్కడ ఏకలింగ పుష్పాలను గమనించాలి. ఏకలింగం అంటే సింగిల్ అంట, యూనిసెక్సే ఉండాలి, అంటే పురుష లేదంటే స్త్రీ ఏదో ఒకటి ఉండాలి. సో మొక్కల్లో ఉండే పురుష అవయవాలను మనం ఏమంటాం? కేసరావళి అంటున్నాం. మొక్కలలో ఉండే స్త్రీ అవయవాలను మనం ఏమంటున్నాం? అండకోశము అంటున్నాం. సో క్లియర్? అంటే ఏదో ఒకటి కనుక ఉంటే, ఇప్పుడు సింపుల్, ఉంటే కేసరావళి ఉండవచ్చు, ఉంటే అండకోశం ఉండవచ్చు. అలాంటి పుష్పాలను మనం ఏమంటాం? ఏకలింగ పుష్పాలు లేదా యూనిసెక్స్ ఫ్లవర్స్ అంటాం. ఉదాహరణకు గమనిద్దాం. సో ఒకవేళ ఏకలింగ పుష్పాలలో పురుష భాగాలైన కేసరావళి కనుక మాత్రమే ఉంటే, సో దాన్ని మనం ఏమంటాం? మేల్ ఫ్లవర్స్ అంటాం. సో అదే విధంగా ఏకలింగ పుష్పాల్లో కేవలం స్త్రీ అవయవమైన అండకోశం మాత్రమే ఉంటే వాటిని ఫిమేల్ ఫ్లవర్స్ లేదా స్త్రీ పుష్పాలు అంటున్నాం. అంటే ఏకలింగ పుష్పాలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. పురుష పుష్పాలు అంటే కేవలం కేసరావళి ఉంటే పుష్ప పుష్పాలు అంటాం, అండకోశం మాత్రమే ఉంటే మనకి ఏమవుతుంది? స్త్రీ పుష్పాలు అంటాం. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు దోస ఏమవుతుంది? దోస కానీ సోర కానీ బొప్పాయి కనుక తీసుకోండి, అందులో ఆడ పుష్పాలతో పాటు పురుష అవయవాలు కూడా ఉంటాయి, కానీ అవి ఇన్యాక్టివ్లో ఉంటాయి, యాక్టివ్లో ఉండవు. సో వాటిని కూడా మనం ఏమనొచ్చు? స్త్రీ పుష్పాలుగానే పరిగణిస్తున్నాం. అంటే అత్యధికంగా మనకు దోస, సోర, బొప్పాయిలో స్త్రీ పుష్పాలు ఎక్కువగా కనబడతాయి. అందుకే ఎక్కువ మోతాదులో కాయలను, పండ్లను, విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. అదే విధంగా గమనించండి, పురుష పుష్పాలు అంటే మొక్కజొన్న మరియు కొబ్బరిలో కనబడతాయి. సో మొక్కజొన్న యొక్క పై భాగం గమనించండి, కొన్ని భాగాలు చూడండి. పై భాగంలో గుబురుగా ఉండేది కంకిని ఉత్పత్తి చేస్తుంది, మీదే ఉత్పత్తి చేయి. సో క్లియర్గా గమనిస్తే మొక్కజొన్న, కొబ్బరి అనేది ఏకలింగ పుష్పాలకి బెస్ట్ ఎగ్జాంపుల్, పుష్పాలకి ఎగ్జాంపుల్ అవుతుంది. అదే విధంగా గమనిస్తే మరి ఏకలింగ పుష్పాలైన పుష్పాలు దేనికి సహకరిస్తాయి? పురుష పుష్పాలు అంటే ఏంటిది? పురుష బీజాలను ఉత్పత్తి చేయాలి. మరి మొక్కలలో పురుష బీజాలను ఏమంటాం? పరాగ రేణువులు అంటాం, పొలన్ గ్రెయిన్స్ అంటాం. అంటే స్త్రీలలో మొక్కలలో పురుష బీజాలను మనం పొలన్ గ్రెయిన్స్ అంటున్నాం. అదేవిధంగా స్త్రీ బీజాలను మనం అండాలు అంటున్నాం, ఓవరీస్ లేదా అండాలు అంటున్నాం. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఏకలింగ పుష్పం అది పురుష పుష్పం అయితే అది దేనికి ఉపయోగపడుతుంది? మరి కేవలం ప్రత్యుత్పత్తికి కావలసిన పరాగ రేణువులను లేదా పుప్పొడి రేణువులను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది. కాయను ఫలాన్ని తయారు చేయలేదు. ఆ పుప్పొడి రేణువు అండంతో కలవాలి, సంయుక్త బీజం ఏర్పడాలి, బీజంగా అభివృద్ధి చెంది అది ఫలంగా మారాలి. కాబట్టి ఏకలింగ పురుష పుష్పాలు కేవలం పుప్పొడిని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా ఏకలింగ స్త్రీ పుష్పాలు ఏం చేస్తాయి? అవి కాయగా మార్పు చెందగలుగుతాయి, పండుగా మార్పు చెందగలుగుతాయి, విత్తనాలుగా మార్పు చెందగలుగుతాయి. మరి ఎలా? ఇక్కడ డౌట్ వచ్చింది. మరి దీనికి ఇది కలిస్తే అవుతుంది కదంటే రాదు, పాసిబిలిటీ ఉండదు. ఒక పత్రంలో అండకోశం అక్కడే ఉంటుంది, కానీ పరాగరేణువులు అక్కడికి మాత్రమే వెళ్తాయి. దాన్ని మనం పరాగ సంపర్కం అంటాం. అంటే ఇప్పుడు క్లియర్గా స్టేబుల్గా ఉండేది ఏంటిది? స్త్రీ అవయవం అనేది, స్త్రీ జనన అవయవం అనేది అక్కడే ఉంటుంది. పురుష బీజాలు అనేవి గాలి ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ వెళ్తాయి. కాబట్టి ఇవి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇది వెళ్ళే అవకాశం లేదు. అండకోశం వెళ్ళే అవకాశం లేదు, అండాలు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసరాలు ఏమవుతాయి? గాలి, నీరు, పక్షులు, జంతువులు ఇలాంటి వాహకాల ద్వారా అవి అండకోశాన్ని చేరుతాయి. కాబట్టి ఏకలింగ స్త్రీ పుష్పాలు మాత్రమే కాయలను ఉత్పత్తి చేయగలుగుతాయి, ఫలాలను ఉత్పత్తి చేయగలుగుతాయి, విత్తనాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. కానీ ఏకలింగ పురుష పుష్పాలు ఇలాంటి కాయలను, ఫలాలను ఉత్పత్తి చేయలేవు. కారణం అది. సో దాన్ని మనం ఏమంటామంటే పరాగ సంపర్కం, పాలినేషన్ బాగా మంచి. అదేవిధంగా గమనిస్తే ఇందులో ఆవశ్యక భాగాలు బట్టి రెండవ రకం ఏమంటున్నాం? ద్వైలైంగిక అంటాం, బైసెక్సువల్ అంటున్నాం, ఉమ్మడి అంటాం, ఉభయ అంటున్నాం. ఇంకా సింపుల్ అంటే అందులో ఒకే పుష్పంలో స్త్రీ మరియు పురుష అవయవాలు ఉంటాయి. అంటే కేసరావళి, అండకోశం రెండు కనుక ఒకే పుష్పంలో కనుక ఉండి అవి యాక్టివ్ స్టేజ్లో కనుక ఉంటే వాటిని మనం ఏమంటాం? లేదా ద్విలైంగిక, బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటున్నాం. సో బైసెక్సువల్ ఫ్లవర్స్గా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సో మొక్కలలో భాగాలు మొత్తం 4 అన్నాం. వీటిని ఆవశ్యక భాగాలు, అనావశ్యక భాగాలుగా విభజిస్తున్నాం. సో ఆవశ్యక భాగాలు ఏంటి? కేసరావళి మరియు అండకోశం అనేది ఆవశ్యక భాగాలు. ఏమవుతుంది? ఆండ్రూసియం అంటే కేసరావళి, గైనూసియం అంటే అండకోశం. ఇవి రెండు మనం ఏమంటాం? ఆవశ్యకం అవుతుంది, ఖచ్చితంగా అవసరం.
అదేవిధంగా అనావశ్యకం ఉంటాం, రక్షక మరియు ఆకర్షణ అంటున్నాం. కొరల్లా మరియు ఏమంటున్నాం ఇక్కడ, కొరల్లా మరియు ఏమంటున్నాం కేలాక్స్ అంటాం. సో క్యాలక్స్ అంటే రక్షక పత్రావళి, కొరల్లా అంటే ఆకర్షణ పత్రాలు అంటాం. వీటిని మనము అనావశ్యక భాగాలుగా పిలుస్తాం. ఇది చాలా సందర్భాలు అడిగిన ప్రశ్న. అతి చిన్న పుష్పాన్ని కలిపితే ఉల్ఫియా అంటున్నాం. ఉల్ఫియా అనేది అతి చిన్న పుష్పం, రాప్లీసియా ఆర్నాల్డి అనేది అతి పెద్ద పుష్పంగా పిలువబడడం జరుగుతుంది. సో మరి విత్తనాల పరంగా అతి చిన్న విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు ఏంటిది? ఆర్కిడ్ జాతులు, గడ్డి జాతి మొక్కలు అనుకోండి. సో ఆర్కిడ్ విత్తనాలు అనేవి అతి చిన్న విత్తనాలుగా పిలుస్తాం. అలాంటి విత్తనాల గురించి అధ్యయనాన్ని స్పెర్మాలజీ అంటున్నాము.